హాయ్ ఫ్రెండ్స్, ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ ఎలా వేయాలి? కొత్త వారికి అయితే చాలా సింపుల్గా ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని జాయింట్ చేసుకొని టాప్ స్టిచ్ వేసుకోండి. ఆ తర్వాత మనకి వాళ్ళు ఇచ్చిన కొలత బ్లౌజు ఏ విధంగా ఉంది మార్కింగ్, అలాగే హుక్స్ పట్టి వైపు అయితే మీరు చూసుకోండి. ఫస్ట్ హుక్స్ పట్టి వైపు మిడిల్ డాట్ దగ్గరికి సైడ్ జాయింట్స్కి మనకి త్రీ పాయింట్స్ అనేది ఉండాలి షేప్ బెల్ట్లో. చూడండి, నేను చూపిస్తున్నాను. ఇలా 3 డాట్లు కలుపుకుంటూ మనకి షేప్ అనేది షేప్ బెల్ట్ ఎలా ఉంటుందో ఆ విధంగా షేప్ని డ్రా చేసుకోండి. సైడ్ జాయింటింగ్ కూడా మనకి 1/2 ఇంచ్ డ్రా చేసుకోండి. ఇప్పుడు నేను ఏ విధంగా చూపించానో అదే విధంగా మనము మెయిన్ డాట్ కూడా ఫోల్డింగ్ చేసి కుడితే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా అర్థమవుతుంది, చాలా సింపుల్గా. బాడీ పార్ట్కి ఇలాగ షేప్ బెల్ట్ మెయిన్ జాయింట్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కుట్టుకోండి. నెక్స్ట్ షోల్డర్ దగ్గర నుంచి షేప్ బెల్ట్ లైనింగ్ ఉంది కదా, అక్కడికి ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడే మీకు అర్థమవుతుంది చాలా ఈజీగా. ఫోల్డింగ్ చేసుకుంటూ ఆ మిడిల్ షేప్ బెల్ట్ దగ్గరికి రావాలి. ఈ లైనింగ్ అనేది దానిపైన రావాలి. మీకు మళ్ళీ చెప్తున్నాను చూడండి ఎలా ఫోల్డ్ చేస్తున్నానో. షోల్డర్ దగ్గర నుంచి షేప్ బెల్ట్ దగ్గరికి ఫోల్డింగ్ చేసుకుంటూ వస్తే దానిపైన స్టిచ్ వేయండి. కొంతమంది ఈ ఫోల్డింగ్ పద్ధతికి చాలా భయపడిపోతూ ఉంటారు. ఉల్టా సీదా పడిపోతుంది అక్క అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఈ విధంగా వేసుకుంటే మీకు చెస్ట్ పార్ట్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్గా కుదురుతుంది. షేప్ బెల్ట్ పర్ఫెక్ట్గా ఉంటే చెస్ట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అసలు చెస్ట్ అనేది జారిపోకుండా ఉంటుంది. అసలు షేప్ బెల్ట్ నుంచి చెస్ట్ జారకుండా ఉంటుంది. ఈ విధంగా వేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ దానిపైనే ఇంకొక స్టిచ్ వేయండి ఫ్రెండ్స్, అప్పుడే స్ట్రాంగ్గా ఉంటుంది. మనం నెక్స్ట్ మళ్ళీ ఓపెన్ చేశాక మళ్ళీ స్టిచ్ వేయం కాబట్టి ఇప్పుడే వేసుకోండి డబుల్ స్టిచ్. మీకు డబుల్ స్టిచ్ అయిన తర్వాత మనం క్లాత్ని ఏ విధంగా ఫోల్డ్ చేసామో ఆ లోపటి నుంచి క్లాత్ మీకు కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి క్లాత్ని ఓపెన్ చేయండి. ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ చాలా ఇంపార్టెంట్. షేప్ బెల్ట్ పర్ఫెక్ట్గా మనం వేస్తేనే చెస్ట్ అనేది జారకుండా ఉంటుంది. కాబట్టి కొత్త వారైతే ఈ విధంగా వేయండి ఫ్రెండ్స్, మీకు చాలా బాగా వస్తుంది. పెద్ద సైజ్ అయితే మీరు సైజ్ చూసుకోండి ఫ్రెండ్స్. మీకు చూడండి, నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఓపెన్ చేశాక మనకి ఎంత పర్ఫెక్ట్గా ఫినిషింగ్ ఎంత నీట్గా అనేది వచ్చిందో. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ షేప్ బెల్ట్కి ఫినిషింగ్ స్టిచ్ వేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బాయ్.